ఓకే. ఇప్పుడు చూడండి. మీరు ఈ వాల్యూమ్ క్రియేట్ చేసి అటాచ్ చేశారు కదా! ఇప్పుడు నాకు వద్దు. ఈ వాల్యూమ్ నాకు వద్దు. నేను అటాచ్ చేసిన ఆ సర్వర్ నుంచి ఈ వాల్యూమ్‌ని తీసేయాలి అనుకున్నప్పుడు సింపుల్‌గా ఆ వాల్యూమ్ మీద క్లిక్ చేసి యాక్షన్‌లోకి వెళ్ళి ఫోర్స్ డిటాచ్డ్ వాల్యూమ్, ఫోర్స్ డిటాచ్డ్ వాల్యూమ్ అనిచ్చి డిటాచ్ అని ఇచ్చేయండి. ఓకే. స్పెల్లింగ్ మిస్టేక్. డిటాచ్. ఓకే. కొద్దిసేపటికి ఏమవుతుందంటే అది డిటాచ్ అయిపోతుంది. వద్దు అనుకున్నప్పుడు ఆ సర్వర్ నుంచి నేను ఆ వాల్యూమ్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నప్పుడు ఫోర్స్ డిటాచ్ వాల్యూమ్ అనేది డిటాచ్ చేసేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఆ సర్వర్కి మీరు యాడ్ చేసిన ఎక్స్ట్రా డ్రైవ్ అనేది డిలీట్ అయిపోతుంది. కంప్లీట్గా ఈ డ్రైవ్ ఇక్కడ కూడా డిస్ప్లే అవ్వకూడదు, ఈ వాల్యూమ్ అనేది ఇక్కడ కూడా నాకు డిస్ప్లే అవ్వకూడదు, కంప్లీట్గా డిలీట్ అయిపోవాలి అనుకుంటే ఎప్పుడైతే ఇది డిటాచ్ అయిపోయిన తర్వాతనే, అంటే ముందు మనం డిలీట్ చేయలేమండి, ఖచ్చితంగా ఆ సర్వర్ నుంచి ఇది డిటాచ్ చేసిన తర్వాతే మనము ఈ డిలీట్ వాల్యూమ్ అని వస్తుంది, డిలీట్ చేయాలి. లేదు మళ్ళీ అదే సర్వర్ కానీ లేదా ఇంకో సర్వర్ కానీ ఈ వాల్యూమ్ కానీ అటాచ్ చేయాలి అనుకుంటే అటాచ్ వాల్యూమ్ అని ఇచ్చి ఆ సర్వర్ని సెలెక్ట్ చేసుకుంటాం. వద్దు అనుకుంటే డిలీట్ వాల్యూమ్ అని ఇచ్చి సింపుల్గా డిలీట్ చేస్తాం. డిలీట్ అని ఇక్కడ టైప్ చేయండి. ఎనఫ్. డిలీట్. ఈ విధంగా వాల్యూమ్స్ అనేది క్రియేట్ చేయొచ్చు, అటాచ్ చేయొచ్చు, వద్దు అనుకుంటే డిటాచ్ చేయొచ్చు, ఇంకా వద్దు అనుకుంటే డిలీట్ కూడా చేయొచ్చు. ఇక్కడ నాకు చూడండి డిలీట్ అయిపోయింది, సక్సెస్ఫుల్లీ డిలీటెడ్ యువర్ వాల్యూమ్. ఇక్కడ కూడా నాకు డిస్ప్లే అవుతుంది, ఓన్లీ 2 వాల్యూమ్స్ మాత్రమే డిస్ప్లే అవుతున్నాయి. ఓకే. ఇంకా మీ సర్వర్ని స్టాప్ చేయాలనుకుంటే తెలిసిందే ఆల్రెడీ, రైట్ క్లిక్ ఇచ్చి సింపుల్గా స్టాప్ ఇన్స్టాన్స్ అని ఇచ్చేయండి. ఎనఫ్. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ.